ఆల్మగల్ లెక్క ఏం తాలుకోవడం చూడు. రోజు టీవీలో సీరియల్ చూస్తాం, విజిలేయాలనిపిస్తుందా? అదే ఎప్పుడోసారి టాకీస్ లకు పోతే లేచి విజిలేస్తాం. ఇది కూడా గంతే. ఓ ముందు నష్టపోడా, ఫోన్ ఎంతసేపే మోబట్టి లోపల ఏం బిక్తావు వచ్చి చూడు. అబ్బా ఏంది ఒర్రుడు మెల్ల విలువరట. అయినా పిలిపోయింది ముందు నష్టపోడా అని. పెళ్ళైన కొత్తలో ఎంత ముద్దుగా బావా అని పిలిచదానివి. అననా మరి ఊరంతా అప్పులు చేసుకుంటా తిరుగుతే ముందు నష్టపోవడానికి ముద్దులు ఇస్తుందా అనన్నా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అబ్బా ముద్దులా అవి ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది నీ దగ్గర నుంచి? తిట్లు తప్ప ముద్దులు వస్తున్నాయని. అంటే అది ముందు అప్పులు తీర్చు, తర్వాత ముద్దులు గాని ఫోన్లో ఎవరో చూడుకో. వీడా 104 గాడు? 104 అదేం పేరు? ఊళ్ళో అప్పించిన వాళ్ళు బాగా మంది లేరు, ఎంతమందిని గుర్తు పెట్టుకోవాలి. అందుకే అంకల్తో వెళ్తాను. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అయినా అప్పించేటోళ్ళు నీ అసలుతోనికే ఇస్తారు, మంచోనికి రూపాయి పుట్టనియ్యారు. పులిహోర కబుర్లు చెప్పద్దు. పిచ్చిదానా, నేను వాడే డైలాగ్ ఏందో తెలుసా? ఏందో? నేను అందరసుంటోని కాదు. వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. ఓహో, ఈ డైలాగ్ నీ అసలుంటోందేనా? సరే గాని ఆ ఫోన్ ఎత్తి ఆయనకి ఏదో ఒక సమాధానం చెప్పు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. వాళ్ళు చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తితే మనకు విలువ ఉండదే. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఇది కూడా చేసిందా? నీకు బుద్ధి చెప్పేటోడు ఒక్కడు లేడా? రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? ఎలా సీను నా అప్పుడప్పుడు కడతావురా? సేటు డబ్బులు ఇంకా రాలేవు, వచ్చాక కడుతున్నాయి డబ్బులు. 6 నెలల నుంచి ఇదే విషయం చెప్తున్నావు. సేటు నేను నిజమే చెప్తున్నా, నేను అందరసుంటుంది కాదు. డోర్ మూయిరా, ప్రతి వేద చెప్పే డైలాగల్లా ఇదే. ఎల్లుండి కల్లా నా డబ్బులు గిట్ట కట్టలేవనుకో కుర్చీ మడత పెట్టి. అరే నువ్వు చెప్పరా. సేటు నేను 10 రోజులలో ఇస్తా, వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు కుర్చీ మడత పెట్టుకుంటావు, సాబనే మడత పెట్టుకుంటావు, అది నీ ఇష్టం. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే కళ్యాణానికి ఫోన్ కలుపు. సేటు ఇంకో రింగ్ అవుతుంది. ఏంది ఫోన్ చూసి గట్లా భయపడుతున్నావు? ఫోన్ లెవెల్ వీడు నెంబర్ 1 గాడు. నెంబర్ 1 అంటే? వీడు నాకు ఫస్ట్ అప్పించినోడు. వీడంటే నాకు బాగా భయం. నెల కింద నా ఈపుల కాల్చిన వాత చూసి ఎవరు పెట్టిరన్నావు కదా, ఆ పని చేసింది ఈడే. అవునా? నీకు దగ్గమగడు మగాడైతే మేము మాడగలవా? ఫోన్ ఎత్తు, లేకుంటే ఇంకెక్కడ పెడతాడో వాత. మళ్ళీ పంచి. నువ్వు భయపెట్టకే, ఆడు ఆల్రెడీ చెప్పిట ఏడ వాత పెడతాడు. అరే జాలీగా ఉండరా. అవునా? అయితే ఇంకా మంచిది. వాడెక్కడ పెడతాడో ముందే తెలుసు కదా. ఏంది అక్కడ వాత పెడితే రగులుతున్న మొగలు పదం మీద చల్లటి నీళ్లు పోసి సలాసినట్టు అవుతుంది. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. ఏంది అక్కడ వాత పెడితే రగులుతున్న మొగలు పదం మీద చల్లటి నీళ్లు పోసి సలాసినట్టు అవుతుంది. అవునా? మరేం చెప్తావు? వాడి ఫోన్ ఎత్తితే అడ్డకు పిలిచి వాత పెడతాడు, ఎత్తకుంటే ఇంటికా చేయం పెడతాడు. నాది నీకు లేదు, నీది నాకు లేదు. ఏంది మరి ఇప్పుడు? చిసి గిషుంటేషాలు నా కాడ వేయకూర్రి, గడేటనా బయటికి పోయి చేసుకోకూర్రి. ఉందంటారా లేదంటారా? జ్యోతి జ్యోతి, ఈ ఒక్కసారి నన్ను ఎట్లన్నా కాపాడవే, నీకు దండం పెడతానే. మరి మంచిగా పనులు చేసి ఈ అప్పులన్నీ తీర్తావా? పని చేసి అప్పులను తీరుస్తా.
దయచేసి నన్ను కాపాడే. ఐడియా. ఏంటిదే? ముందు నువ్వు ఫోన్ ఇయ్యి. ఈయన పేరేంది? నెంబర్ 1. ముందు నష్టపోడా, అసలు పేరు చెప్పు. ఓం సేటు. హలో సేటు, చెప్పండి. ఫోన్ కళ్యాణ్ గానికి అమ్మా. అది సేటు. చూడు ఆడ ఇంట్లో లేడు, ఫోన్ మర్చిపోయాడు అన్న డైలాగులు నాకు చెప్పకు. గిసొంటి డైలాగులు నేను రోజుకు మస్తు తింటా. అవునా? అయితే నీకు కొత్తగా చెప్తా. అయ్యో ఆడపిల్ల అలా కాదమ్మా. చెప్పు. కళ్యాణ్కి 10 రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. అది అతకనికి 6 నెలలు పడుతుంది అన్నాడు డాక్టర్. నువ్వు చెప్పేది నిజమా? మా కళ్యాణ్ చేసిన అప్పుల మీద ఒట్టు నిజమే. అవునా? వాడు ఉత్సవమైన ఆయన కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాడు. ఇంత పెద్ద విషయాన్ని ఎట్లా దాచిపెట్టిండు? ఎక్కువ రోజులు దాచుకోలేవు, బయటకు రావాల్సిందే. చెప్పుకునే అంత పెద్ద విషయం కాదని. ఇది తప్పు. సరాడు మంచి గాని ఇంతకు వానికి ఏ కాలు ఇరిగింది? కుడి కాలు ఇరిగింది. అవునా? సరే ఆయనకి నా సంతాపం తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. సేటు, సచ్చిన వాళ్ళకి సంతాపం తెలుపుతారు, కాలు ఇరిగిన వాళ్ళకి కాదు. అందులో తప్పే ఉంది. అరే సచ్చినోనికి సంతాపం తెలియజెప్తారట, మరి కాలినోనికి ఏం చెప్తారా? కాళ్ళు ఎరిగినోనికి ఇంటికి పోయి మందలేయాలి, అదే మర్యాద. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అవునా? చూడమ్మా, అడు నా మొదటి కస్టమరు. అప్పిస్తే వడ్డీ లాభం ఎంత ఉంటుందో ఆని వల్లే తెలుసుకున్నా. ఇప్పుడు ఈ ఊర్లో అప్పిచ్చే సేటుగా నెంబర్ 1 నేనే ఉన్నా. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అవునా? సరే నేను ఉంటా. ఒక్క నిమిషం. ఎంతైనా వాడు నా మొదటి కస్టమరు. ఇంటికి వస్తున్నా అని ఒకసారి చూడాలి. సరే మీ ఇష్టం. ఏమైంది? నిన్న ఒక్కసారి చూస్తాడట. సరే రాని. ఏంది? నా కాలు ఇరిగిందని చెప్పినావు, వాడు ఇట్లా నన్ను చూస్తే ఈడవాత పెడుతుడనే. ఆ విషయం మాకు తెలుసులే. అవునా? అయితే మంచిదే కదా. వాత పెట్టడే, డైరెక్ట్ కట్ చేస్తాడు. చూడాలని ఉందే. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లా? ఒక్క నిమిషం ఆగే. జ్యోతి, ఇది నా కాలు కట్టే. ఏది? నీ కాలు నేను పట్టుకోవాలా? మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి. తుంబ థ్యాంక్స్. బహుత్ శుక్రియా. వసే, నేను నీ మొగున్నే, అయినా నేను నీ కాలు ఎన్నిసార్లు పట్టుకోలేదే. నువ్వు చాలా షార్ప్ రా. అయినా అది వేరు ఇది వేరు. ఆ టైంలో కాలేంది. ఇలాంటి చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేమలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. వసే, నీ సిగ్గు సిరగలెత్తుకు పోను. ఇది సరసలాడే టైమా? రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? సరే పడుకో. ఇప్పుడా? కాముగానే ఉండాలనుకుంటాను రా, కానీ అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది. దీన్ని నోట్తో అంటావు. అవునా? అది కాదు, పడుకో, కట్టు కడతా. చూసినావా, ఎప్పుడో ఉన్నది ఇప్పుడు పని చేస్తుంది. అయిపోయింది చూడు. వసే, ఏం చేసినవే? నేనేం చేసా? వాడి ఫోన్లో గుడికాలని చెప్పినావు, ఎడమకాలం కట్టినవేందే? అయ్యో, నేను అంత ఆలోచించలే. సరే, ఇప్పి ఈ కాలు కట్టు. నేను మళ్ళా నీ కాలు ముట్టుకోవాలా? నాతోటి కాదు. ఎందుకంటే నీ మాట బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు. చూసినావా సేటు, పులిలా ఉండేటోడు పిల్లి లెక్కిండు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. కొంపదీసి కాలు ఇరగలేదని కనిపెట్టిండా? ఏంది సేటు అబద్ధం ఆడేది? మరి లేకుంటే ఏంది? కీడెప్పుడు పుల్ లెక్క ఉన్నాడు. తిండి లేక ఎండకపోయిన ఎలక లెక్క ఉంటే
సేటు నా పరిస్థితి యూజ్ కూడా జోకులు ఎత్తాను. నేనెందుకు జోకులు ఎత్తున్నారా? నిజమే చెప్తున్నా. ఏరా ఏమంటావు? నిజమే, ఈడు ఎండుకపోయిన ఎలుక కన్నా ఈనంగా ఉంటాడు. అవునా? ఎన్ని రోజులు అవుతాడమ్మా ఇటు కోలుకునేసరికి? 6 నెలలు అవుతుంది అన్నాడు డాక్టరు. సేటు ఈ 6 నెలలు అట్టగానే ఉండు అవుతుంది. 1 లక్ష అప్పియరా? అది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ముదిరేష్టపోడా అమ్మాయి సేటు అప్పదేమద్దు, మీరు వెళ్ళండి. సరేరా, ఎప్పుడన్నా అవసరం అయితే ఒక ఫోన్ కొట్టు. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. సరే సేటు. మోహన్ సేటు నమస్తే. నమస్తే సేటు, ఒక 20,000 అప్పు కావాలి. అప్ప ఎవరికి ఇచ్చిన వాళ్ళు సంఘ నాకు ఇచ్చిర్రు, మళ్ళీ నువ్వు ఒక్కని మోపైనావా? సేటు నా అందరు అసంటుంది కాదు సేటు. ఈ డైలాగ్ వాడిన వాళ్ళంతా అసంటోళ్ళే. అప్పు చేసిన టైంకి ఇయ్యలేవా? ఆ కుర్చీని మడత పెట్టి అరే నువ్వు ఎప్పుడా సేటు అప్పు ఇవ్వకుంటే కుర్చీ మడత పెట్టు. ఇప్పుడైతే ఆ కుర్చీ నిప్పి కూర్చుండబెట్టలేవు. సరే గాని ఆ కళ్యాణ్ గాని కాలు ఎట్లా ఇరిగింది? ఏంది సేటు, కళ్యాణ్ గాని కాలు ఇరిగిందా? పొద్దుగాల ఇద్దరు కలిసి గిట్ట తాగలేరు కదా. అట్లా అంటున్నావు మరి లేకుంటే వాడు నేను నిన్న రాత్రి 12 దాకా తాగి పీకల్ దాకా తాగి ఇంటికి పోయినాం సేటు. ఏంది నువ్వు చెప్పేది నిజమా? సేటు నువ్వు ఇచ్చే అప్పు మీద ఒట్టు. వీళ్ళిద్దరు తెల్లారి రోడ్డు మీద వండి ఉన్నారు. ఈయన చెప్పేది నిజమే. అరే కళ్యాణ్గా నాకే మస్క కొడతావా? అత్తన్న నీకు అట్లా కాదురా, కుర్చీని మడత పెట్టి తీరా బండిది. అంటే కళ్యాణ్ గారిని ఇప్పుడు నేనే పట్టించిన విషయం ఎప్పుడన్నా అంటే చెప్పాను, అది నన్ను వాడిపోతాడు. అన్నా చెప్పే, రాత్రి నీకు ఒక భయంకరమైన నిజం చెప్తా. బార్లా నువ్వు ఘోరంగా నవ్వుకుంటావు. నువ్వు అంతకన్నా భయంకరమైన విషయం చెప్తా, నువ్వు ఇప్పుడే ఘోరంగా ఎడతావు. ఏందో అంత భయంకరమైన విషయం? అరే మోహన్ సేటుకు నీ యాక్సిడెంట్ ఉత్తుతుందని తెలిసింది. నీకోసం కోపంగా నీ దగ్గరికి వస్తుండు. బతుకుంటే బార్లో కలుద్దాం, లేకపోతే దవాఖాన కలుద్దాం. బాయ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తిన జ్యోతి, ఆ సీట్ గాని మళ్ళీ ఈ కట్టు కట్టు. ఏంది నీ కాదు, నేను మళ్ళీ ముట్టన్నా? నా వల్ల కాదు, నువ్వు చావు. వసే నీకు అప్పు చేసిన కంచి పట్టు చీర కొంటనే. బా ఈ ముచ్చటేదో మస్తుంది. కట్టు కట్టు కడతా. సాధించాడు రా అన్న, చంపుతా ఏమనుకున్నావు? ఓ సేటు మళ్ళీ వచ్చినావు. అప్పిచ్చినా కదా, తప్పుద్దా? అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అంటే సేటు అదేరా, నీకు అప్పించినప్పుడు నీ బాధ్యత నాదే కదా. సేటు 20 లక్షల కట్నం తెచ్చిన నా పెళ్ళామే నా బాధ్యత చూస్తలేదు. 2 లక్షలు అప్పించినా నువ్వు నా బాధ్యత చూస్తావా? సో ఆ నిజాయితీ నాకు బాగా నచ్చింది సార్. బేసిక్ అదేరా, ఇయో ఈ చికెన్ తెచ్చిన అంటుకో, పాప తింటాడు. సరే నేను చికెన్ వండుతా, మీరు మాట్లాడుకోవాలి. ఏంద్రా తమ్ముడు మీద పడతా అనుకున్నావా? లే పడ, పక్కనే నిలిచిందా. ఎవరికి ఉపయోగం? మా బావ మీద పడతా అనుకుంటురా? పడడు, పక్క నిల్చుంటాడు. ఆ విషయం మాకు తెలుసులే. దోల తీరిపోయింది. ఏంది బామ్మారిది, మీద పడననుకున్నావా? అవును బావా. మంచిగా ఉన్నావా బామ్మారిది? మంచిగా ఉంటే మనం ఎందుకు గిడికత్తాం? ఎంతసేపు ఆల్మగల్ లెక్క ఏంది ఆలుకోవడం? చూడ్డానికి దరిద్రంగా ఉంది. లే అయితే వెళ్ళి ఆయన కాళ్ళమీపడు. ఏందే జ్యోతి, నా తమ్మునికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి 10 రోజులు అయిందంట. తొడగుట్టింది ఒక తొంది, దాన్ని చెప్పాలని గింతనన్నా లేదా నీకు? అది కాదక్క. ఏది కాదే, ఎవడో ఫోన్ కిస్కా గొట్టంగాడు ఫోన్ చేస్తే నాకు తెలుస్తా. అదే వస్తా నేను చూస్తే. ఈ ఇంట్లో నా మర్యాద
కదా గింతేనా? నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరో కోన్కిస కొట్టంగాడు కాదు ఫోన్ చేసింది, మా మౌంట్ సెటే. అయ్యో మీరేనా ఫోన్ చేసింది? నువ్వు ఇడున్నావని తెలియకన్నా ఏమనుకోకు. సరే ఏం పర్వాలేదమ్మా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదమ్మా. ఆయనకేం పర్వాలేదంట, మధ్యలో నీకెందుకు దూలా? ఏందిరా మీ అక్కేది గిట్లా అంటుంది? జ్యోతి ఏమనుకుంటున్నారే? అబ్బా ఆపే నీ లొల్లి. ఇక నాసిన కమ్మ గత్తుందే. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు వెనక ఆలోచించి మాట్లాడండి. అబ్బా ఓ పుల్లగందోడా, నా తమ్ముడు పండుగ కత్తని పప్పు నీళ్ళు పెట్టి పంపిస్తాడు. చెప్పొచ్చినా నా మధ్యలో కాళ్ళకు చెంపే నీళ్ళు ఇయ్యది. నీకు ఆపదలకు వస్తే అరిటాకేసి పువ్వు పెడతాను అనుకున్నావా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఆసన పక్కింటోళ్ళది కావచ్చు. కొత్తోడా ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. అయ్యో అక్క, మన ఇంట్లోనే చికెన్ వండుతాన్నా. ఓకేనా? ముద్దుకున్నావు అంటే నేను వస్తేనేమో పప్పు నీళ్ళతోటి పంపించి, నేను లేనప్పుడు రోజు మటన్ చికెన్ కమ్మగా వండుకుంటా. నా తమ్ముడు అంతంత పొడగొడుతున్నావే. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఇక్కడ తింటానికి నీకు ఏం లేదు, ఇక్కడ అప్పులు తప్ప. చెప్పండి ముద్రష్టపోడా. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఏంది నా తమ్ముడు అంటే కొంచెం కూడా గౌరవం లేదా? ముద్రష్టపోడంటే ఏందక్క, మా అన్నను పులగంటోడు అంటలేవా? నీకున్నదా గౌరవం? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీకు కాదు గౌరవం, మాకు లేదు. మీతోటి తిట్లేనుడు తప్ప. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సరేది వాళ్ళు ఇద్దరు మందిని తెచ్చుకున్నారు కావచ్చు. పావు కిలంత చికెన్. కరెక్ట్. పావు కిలో కాదు, కిలో చికెన్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నీకేం తెలుసు కిలో చికెన్ అని? ఆ చికెన్ ఉన్నది మీ బామ్మర్ది కాదు, మా సేటు. నువ్వెందుకు కొన్నావు చికెన్? ఆయనకి మీరు విలువ ఇవ్వరట్టేగా. మీ దృష్టిలో ఆయన బాన్ బొప్పాయి గడిన కదా. మీరు దూరం నుంచి వస్తురు కదా, మంచి భోజనం పెట్టుడు మా బాధ్యత అని. ఇన్న వార కళ్యాణ్ అక్క అన్న ప్రేమ నీకు లేకున్నా ఆయనకుంది చూడు. అసే ఆయనకు నీ మీద ప్రేమ ఎందుకు ఉంటది? నువ్వనుకునే ప్రేమ కాదు, అక్క మీద ఉండే ప్రేమ. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి అందగత్తను అక్క అని పిలవలేవు. కళ్ళు పోతాయి. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి అలా అన, నాకుండే తట్టుకోలేదు. ప్లీజ్. అతి మాటలు నాకు అర్థమైపోయింది. నువ్వు ఎక్కడ మొదలెడుతున్నావు కానీ నీ వల్ల కాదురా, జారిపోతావు. చూసినవా, నువ్వెప్పుడైనా నా అందానికి అట్లా పొగిడినవా? అమ్మాయి అందాన్ని పొగడం అంటే అది చూసి నేర్చుకో కొంచెం. అట్లా కొద్ది మర్యాద పిలవరాదక్క. చూడు సేటు, నీకు లగ్గమైందా? ఇంకా కాలేదు. మీరు నేను నన్ను సంబంధం ఒకటి చెప్తాను. నా క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అది సంగతి. ఆయనకు పెళ్లి కాలేదు కాబట్టి అట్లా పొగిడిండు. నాకు అర్థం కాలేదు. దూరపు కొండలు నులుపు. దూరం నుంచి చూస్తే ఎంత పెద్ద కొండ అయినా అందంగా పచ్చగా కనిపిస్తుంది. ఒక్కసారి దగ్గరికి పోయినావా పోతాయి. అన్ని రాళ్ళు, రప్పలు, గుంతలు, ముళ్ళ పొదలు. అదో పెద్ద అమెజాన్ అడవి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అట్లాంటప్పుడు మళ్ళా కొండ దూరం పోయి చూడాలి, అందంగానే కనిపిస్తుంది కదా. ఒక్కసారి అమెజాన్ అడవులకు పోయినాక బయటకు రావడం చాలా కష్టం. అలా పోతూనే ఉండాలి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏదో డ్రామాలు ఆడుతున్నావు, ఇక్కడికి వచ్చాయి. కాలేదు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. అంటే నువ్వు ఇంకా శిల్క కొట్టని చాపండువేనా? అన్ని అబద్ధాలు చెప్పినావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, బాగానే సిరికలు కొట్టినాయి. ఆ పైన గుజ్జంతా తిన్నాయి. ఇప్పుడు ఈ పండుకు లోపల గింజలు తప్ప గుజ్జు లేదు. నా బతుకు చెడా. నువ్వు నోరు మీద లేకపోతే నిన్ను కుర్చీ మడత పెట్టి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? సరే చేటు కూర అయింది, నువ్వు పోతే మేము అన్నం తింటాం.
ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా మీ దృష్టిలో ఆయన బాన్ బొప్పాయి గడిన కదా మీరు ఉండండి సార్. ఏంది పోయేది, అందరం కలిసి తిందామని తెచ్చినాము. వేసేసాడు, బాగా వేసేసాడు. సరే, నీలాంటి పెళ్లిగాని సేటుతోటి తినడం కంటే అంతకంటే అదృష్టమా? అయ్యో ఆడపిల్ల అలా కాదమ్మా. ఏందే రోజు నా పక్కన కూర్చుని తింటున్నావు, అదృష్టం కాదా? అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. చూడు, రోజు టీవీలో సీరియల్స్ చూస్తాం, విజిలేయాలనిపిస్తుందా? అదే ఎప్పుడోసారి టాకీస్ లకు పోతే లేచి విజిలేస్తాం. ఇది కూడా గంతే. నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. నెలల కింద ఇట్లనే మా ఊళ్ళో కాలెగిరింది. కాలు బొక్క అతుకోక ముందే చికెన్ తిన్నాడు. చికెన్ తింటే చికెన్ బొక్క లెక్క వాని బొక్క కూడా ఇది. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్కూడదంటే రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. అందుకే మీ బామ్మర్దికి చికెన్ అద్దా? అవును. అబ్బా, మా తమ్ముడు అంటే నీకు ఎంత ప్రేమ. బొంద ప్రేమ. ఈయన ముంగట మనం తినాలని ఆడు చూడు ఎట్లా చూస్తుండు గుట్కలేసుకుంటూ. మీకు అని మీద అంత ప్రేమ ఉంటే అనంత ముక్కలు నాకేరు నేను తింటా. ఆడు మగాడైతే మేము మాడగలవా? తింటావు కుక్కానికి వస్తే పీకల దాకా తింటావు. నీలెక్కన బామ్మర్ది నాకు పానం మంచి లేకపోతే కౌసు అస్సలు ముట్ట. సరే, ముక్కలు తినకుండా కళ్ళు తాగచ్చు. కళ్ళు తాగితే కాళ్ళు చేతి అతుకుతాయట. ఇగోరా అని తాగి. రే బామ్మర్ది, ఏంటి అట్లా ఎత్తున్నావు? ఏమైంది బామ్మర్ది? అట్లా ఎత్తునేది? అరే నాకు ఇప్పుడు మొదలైంది రా. అది కాదు బావా, నాకు మూత్రం వస్తుంది. జ్యోతి, మీ ఆయనకు మూత్రం వస్తుందంట. పోయి పోతాడు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఏంది నాటకాలు? పిచ్చి ఉందా? బస్సులో పోయిపో. ముందు నేను పంపి ఏంటే ముచ్చట్లు అంటే మూత్రం వస్తుందంట. పోయి పట్టుకో లేకపోతే మంచంలో పోతాడు. ఏంది పోతే పోయేది, గసడు గలీజ్ పనులు నేను చేయను. సరదా జస్ట్ ఫర్ ఫన్ అబ్బా అక్క, మీరు తిన్నారు కదనే, ఇంటికి కోరి మా బాధ మేము పడతాం. అంటే బామ్మర్ది ఇంటి లెక్క మీ ఇంటికి వచ్చినాం అనుకుంటున్నావా? పోతాం, ఇప్పుడే పోతాం. ఏం మాట్లాడుతున్నావే? మొగని సేవ చేయకపోతే ఇంకేం చేస్తావు? అన్ని నీళ్లు మింగుతున్నట్టు అన్ని అబద్ధాలు చెప్పినావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అయ్యో, నా ఉద్దేశం అదే కదా బావా. మరి ఏంది, సాయంత్రం దాకా ఉండి ఆ గంజులున్నది ఆయనతో తిరిగిపోతాం. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్కూడదంటే రావు గారు. అరే బామ్మడికి మించిన బావా, ఈ డైలాగ్ ఎప్పుడన్నా వినవారా? లేదు, ఇన్లే. అది ఇదే. అబ్బా, ఇక నా వల్ల అయితే లేదు. వద్దనే కళ్ళు తాగిపించారు. భయ్యా భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పోరాడు గంటగానం తల్లాడుతుండు, నీకు పాపం అనిపించలేదే? ఇగో తమ్ముడు, ఇలా పోయి. ఇదేం మీ తమ్ముడు అన్నది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు వాడడానికి. మా అమ్మ నాన్న కట్నం కింద పెట్టినారు. మొగుడంటే గింతలన్న ప్రేమలంతా ఇప్పుడే చూస్తున్నా నేను. నేనైతే ఎప్పటి నుంచో చూస్తున్నా. అబ్బా, నా వల్ల అయితే లేదు. ఇక తెగిన బొక్క నూతులు అయ్యేటే తటాయి. 6 నెలల్లో మంచిగా నా కాలు మూత్రం వస్తే 1 నిమిషాల మంచిగా అయిందా? నా తమ్ముడి కాలు మంచిగా అయింది. మై గాడ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్! మహానటి. చూడమ్మా, ఆయన మీ ఆయనే కాదు, ఆయన మా సేటు. మీ ఆయన అక్కడ ఉన్నాడు, పోయి అలుముకొని చెప్పు. మా తమ్ముడి కాలు మంచిగా అయింది, చూసినావా? ఏమే, నువ్వు కావాలని నా దగ్గరకు అనుకున్నావు కదా? ఏమండి,
నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్కూడదంటే రావు గారు. అరే నీకు నా మీద కుళ్ళు బాగుంది కదా. అయ్యో లేదు. మరి అవ నన్ను అనుకుంటే ఎందుకు ఎగిరితపడి చెప్పినావురా? నాకు అర్థమైందిరా. ఏరా అప్పు కట్టమంటే నాతోనే వేసాలా? నా గురించి ఏమనుకుంటున్నావురా? నాతోనే వేషాలు? రేటు ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు. నీకు చెప్తే మళ్ళీ నాకు తురుకు పెడతావు, అందుకే నీకు చెప్పలే. ఏం పని చేయలేక తిరిగితే నా అప్పెట్లా తిరుగుతావురా? సేటు నాకు కొంచెం టైం ఇయ్యు, నేను అందరసంటోని కాదు. ఆప్రా, ప్రతి పని వాళ్ళ మీద చెప్పే డైలాగ్ అలా ఇదే. నేను అందరసంటోని కాదు. ఈ నెల రోజులలో నా అప్పు కట్టలేవనుకో, కట్టకుంటే 2 ఏళ్లతోని పైకి లేపి ఒక్కేతో సురుకు పెడతా. అవునే 2 ఏళ్లతో పైకి లేవట్టి ఒక్కేతుడు సురుకు పెడతా అంటే ఏంటిదే? ఒక్కేతుడు సురుకు పెడతా అంటే ఏంటిదే? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇంటికి పోయినాక నీకు తీరంగా చెప్తాం. ఆడిబిడ్డ అవునే జ్యోతి, అని కాలిరిగింది నిజం కాదా? లేకుంటే నా మోహన్కి కాలిరిగితే నేను మీకు చెప్పనా? నేను మా నా మోహన్కి సేవలు చేసుకోనా? అవ్వా నిజమేనే, అనవసరంగా నిన్న అపార్థం చేసుకున్నాం. ఏమయ్యా నిజం తెలిసింది కదా, పోదాం పా మన ఇంటికి. పోదమే, ఆ గంజులో ఉన్న అన్నం కూర తినిపోదాం. ఆ గంజులో ఉన్న అన్నం కూర తినిపోదాం. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్కూడదంటే రావు గారు. పుల్లగందోడా, నీ నోరు మూసుకొని నడు ఇంటికి నడు. ఎప్పుడు తిండి గోలనే. సేట్ను 20,000 అప్పడిగత్తని. సేటు 20,000 అప్పియవు. ఇగో సేట్ అప్పిచ్చి తిరిగి ఇవ్వకపోతే 2 ఏళ్లతో కాబట్టి ఒక్కేళ్ళతో సురుకు పెడతా అన్నాడు. అదే నేనైతే 2 ఏళ్లతో కాబట్టి ఒక్కేళ్ళతోటి కోస్తా. ఇగో సేటు, నువ్వు గిట్లా అప్పించినావు అనుకో, నీకు కూడా నడు. ఈయన సురుగు పెట్టుడేందో ఇది ఓసుడేందో నాకు ఏం అర్థమైంది. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఏరా ఆమె అట్లా అన్నందుకు నీకు నవ్వొస్తుంది కదా, బయటకు నవ్వలేకపోతున్నావు కదా. చెప్తారా? ఆఫీస్ పైన చెప్తా నీ సంగతి. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అమ్మో ఈమెంద్రా ఇంత వైలెంట్ ఉంది? నేనన్నా సురుకు పెడతాన్నా, ఇవి ఏకంగా కోసెత్తా అంటుంది. కోసెత్తే ఇంకేముంటదిరా? ఇద్దరు మూలకెళ్ళి జాంపండు గుజ్జును చిలుకలు ఆల్రెడీ కొట్టేసినాయి. మిగిలిన 3 గింజలను ఈమె కోసెత్తే ఎందుకు పనికిరాని తోడమే మిగులుద్ది.